కమలం ఖేల్ ఖతం అంటూ తెలంగాణలో కమలం పని అయిపోయిందట. కాంగ్రెస్ కోసం కాడి పారేసి చేతికి ఊతకర్రగా మిగిలిన బీజేపీ కేంద్రంలో అధికార పార్టీ హైదరాబాద్ మహానగరంలో 3 ఎంపీలు సహా తెలంగాణలో దాదాపు సగం పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకున్న పార్టీ. అవు కదా 8 సీట్లు ఉన్నాయి, గట్టెట్లో విడిచిపెడతారా, గట్టెట్లో ఓడిపోతారా? ఖాళీ డిపాజిట్ కోసం ఏంది నాకు అర్థమైతలేదు. ఎందుకోసం ప్రయత్నం చేయలేదు? 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు తిరగనుంటారు కాళ్ళకు బల్బం కట్టుకొని. అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు. ఏదో మోడీ బొమ్మ మీద ఎంతమంది గెలిస్తే అంతమంది గెలవని, ఆ తర్వాత ఎవడనేటన్న పోని కార్యకర్తలు ఆగమైపోయి స్థానిక సంస్థల ఎన్నికలలో కనీసం వాళ్ళు ఏ జడ్పీటీసీగానో ఎంపీటీసీగానో సర్పంచ్గానో అయితామని ఆశపడ్డారు, మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని చూసి. కానీ మీతో కాదనేది అర్థమైపోయింది దీనివల్ల. అలాంటి పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎందుకు కాడి పారేసింది? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికతో మాకు సంబంధం లేదన్నట్టుగా బీజేపీ ఎందుకు వివరించింది? ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ మీద తెలంగాణలో ఎందుకు పోరాడకుండా వదిలేసింది? పైగా ఉనికిని వదిలేసుకొని మరీ ఊతకర్రగా ఎందుకు మారింది? ఆగర్భ శత్రువుగా అభివర్ణించే మజ్లిస్తో భుజం కలిపిన అధికార కాంగ్రెస్ కు ఎదురు నిలవకుండా ఎందుకు తాను మరో భుజంగా మారిపోయింది అంటూ ఇక్కడ ఇగో రాసినటువంటి వార్త చూడండి. ఢిల్లీలో కాంగ్రెస్ తో బీజేపీ కుస్తీ, తెలంగాణలో మాత్రం దోస్తీ. ఎంఐఎంతో చెట్టాపట్టాలు వేసుకున్న పార్టీతో చీకటి ఒప్పందం. 8 మంది చొప్పున ఎంపీలు ఎమ్మెల్యేలకు కనిపించని ప్రచారం. డిపాజిట్ గెల్లంతని సీఎం ఎద్దేవా చేసినా స్పందించిన నేతలు. ఒక్కరైనా ధైర్యంగా వచ్చి మాకు డిపాజిట్ వస్తుందని కూడా చెప్పలేకపోయారు. గెలుస్తాం అనేది ఇక చాలా దూరం ముచ్చట. గెలుస్తాము అనే మాట అయితే అది చాలా దూరం ముచ్చట. కానీ ఒక్కరు వచ్చి మాకు డిపాజిట్ వస్తుందని బట్టప్పుడు బస్సు మాట్లాడతారు. అరవింద్ యాడున్నాడా, రఘునందన్ రావు ఎక్కడున్నాడు? బాగా మాట్లాడేటోళ్ళు ముచ్చట అడుగుతా ఉన్నా నేను. పెద్ద నోర్లు వేసుకొని పెద్దగా మాట్లాడతారు కదా, మేమే గెలుస్తాం, మాదే అవుతుంది, కాషాయమాయం చేస్తాం, ఎందుకో జూబ్లీహిల్స్ చూపటకపోతారు మీది అని ప్రజలు అంటారు. ఇది ప్రజల మాట. మళ్ళీ నన్ను అనుకునేరు. ఎందుకంటే వాళ్ళ మీద నాకేమీ ఆ ద్వేషభావం లేదు, ఉండదు కూడా, అందరు సమానమే. కాకపోతే రఘునందన్ రావు అట్లే అరవింద్ అయితే పెద్ద మాటలు మాట్లాడతారు. మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, వీరులం శూరులం ధీరులం, ఎక్కడవా మీ ధీరత్వం, ఎక్కడవా మీ శూరత్వం అని ప్రజలు అంటారు. ఒకసారి సమాధానం చెప్పండి జూబ్లీహిల్స్ ప్రజలు. సో డిపాజిట్ గెల్లంతని సీఎం ఎద్దేవా చేస్తే కూడా ఒక్కరు కూడా స్పందించలేదు. ఎందుకో వట్టప్పుడు మాట్లాడతారు, బాగా ఉరుకురుకు మాట్లాడతారు. కల్వకుంట్ల కవిత ఏమన్నా అంటే ఆమె మీదికి ఇట్లా ఎగిరెగిరి మాట్లాడతారు. అరవింద్ అయితే ఇంకా దారుణంగా మాట్లాడాడు. చాలా దారుణం అనిపించింది ఆ మాటలు. మరి ఎందుకో ఇలా సిగ్గనిపిస్తలేదా? కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా మాట్లాడితే మరి ఎందుకో ధైర్యం చేసి బయటకు వస్తలేరు? అంటే గెలుపోటములను లేకపోతే వ్యక్తిత్వ హననాలని అంత ఈజీగా మాట్లాడకూడదు. ఏదన్నా జరగవచ్చు, ప్రజాస్వామ్యంలో ఎట్లయినా ఉండొచ్చు. ఓసారి ఓడతారు, ఓసారి గెలుస్తారు. దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి. అంతేకాని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడి అవతల మీద వ్యక్తిత్వ హననాలు చేసి ఎట్లా పడితే అట్లా వాళ్ళని వ్యక్తిగతంగా మాట్లాడి ఇబ్బంది పెడితే ఇగో ఇట్లాంటప్పుడు కూడా మరి ఏమైనా పెద్ద మాటలని ఫేకుడు మాటలని ఎక్కడ పోయినా వేయాలా అని అడిగితే వాళ్ళకి కూడా సమాధానం చెప్పాలి అడిగిన వాళ్ళకి. సో గతానికి భిన్నంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈసీ వ్యవహార శైలి విచ్చలవిడిగా. నిజంగా ఈసీకి అయితే నిజంగా కొంతమంది అయితే సిగ్గే లేదంటారు, ప్రజలు అంటారు ఆ మాట. ఎలక్షన్ కమిషన్ అయితే అసలు నిద్రపోతుందా, గుడ్డిగడద పనులు తోముతుందా? ఇంత అధ్వానం ఉంటుందా? రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ అది. ఆ వ్యవస్థ ఇంత దారుణంగా, నిజంగా ఇంత దారుణంగా ఇంత పేలవంగా పనిచేస్తుందా అంటున్నారు. ఇంత దారుణమా అసలు? విచ్చలవిడిగా 100 కోట్ల నగదు పంపిణీ చేసిన కాంగ్రెస్ నేతలు నామమాత్రంగా అంటూ ఇక్కడ 3 కోట్ల పట్టుకున్న యంత్రాంగం ఏదో 3 కోట్ల రూపాయలు పట్టుకున్నట్టు అంతే. జూబ్లీహిల్స్ లో బోగస్ ఓట్లు, దొంగ ఓటర్లపైన ఉదాసీనత, ఈసీ ప్రేక్షక పాత్రతో బట్టబయలైన కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్. బీజేపీ చరిత్రలోనే ఇది విచిత్ర పరిస్థితి అంటున్న పరిశీలకులు. పార్టీ అస్తిత్వాన్ని పణంగా పెట్టి కాంగ్రెస్ గెలుపు కోసం తహతహ. ఈ ప్రశ్నలన్నింటికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమాధానం చెప్పేసింది. కాంగ్రెస్ కు జీవగంజి పోసేందుకు కమలం బలవన్ మరణానికి సిద్ధమవుతుండడమే రాజకీయ వైచిత్రి అంటూ దారుణమైనటువంటి పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటుందా బీజేపీకి అని జనాలు కూడా అనుకుంటా ఉన్నారు. జూబ్లీహిల్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరి భవితవ్యం ఏంది అనేది క్లారిటీకి వచ్చేస్తుంది. బీజేపీకి భవిష్యత్తు ఉందా లేదా అనేది ఈ రిజల్ట్, ఈ డిపాజిట్ చెప్తుంది. బీఆర్ఎస్ భవిష్యత్తులో గెలుస్తుందా, ఓడిపోతుందా, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారా లేదా అనేది కూడా ఈ రిజల్ట్ చెప్తుంది. ప్లస్ కాంగ్రెస్ పాలనకి, కాంగ్రెస్ అరాచకత్వానికి, కాంగ్రెస్ చేసినటువంటి అమానవీయ ఘటనలకి మరి వాళ్ళను కూడా ఆదరిస్తురా లేదా, మరి భవిష్యత్తు 3 ఏళ్ళు ఎట్లా ఉండబోతుంది, స్థానిక సంస్థలలో వచ్చే రిజల్ట్స్ ఏంటి, అట్లే జిహెచ్ఎంసీ మున్సిపాలిటీలో ఉండే రిజల్ట్స్ ఏంటి అనేది కూడా దాన్ని బట్టే ఆధారపడి ఉంది అనేది ఇక్కడ వార్త.